నమో బుద్ధాయ. మనిషికి మధ్య అవరోధాలను ఛేదించగల ధర్మమే సద్ధర్మంలో లాస్ట్ భాగాన్ని మనం వినబోతున్నాం. ఇప్పుడు తాను భగవాన్ని ఇలా ప్రశ్నించాడు. బ్రాహ్మణులు యాచన ద్వారా, క్షత్రియులు ఆయుధాల ద్వారా, వైశ్యులు పశుపోషణ మరియు వ్యాపారం ద్వారా, శూద్రులు ధాన్యాన్ని మోయడం ద్వారా ఇలా ఏ కులం వారు ఆ కుల వృత్తినే చేపట్టాలని, ఒక కులం వారు మరో కులం వారి వృత్తిని చేయరాదని ప్రధాన వృత్తి విధానం. ఈ విషయమై గౌరవనీయులైన గౌతముల వారి అభిప్రాయం ఏమిటి? అయితే ఈ వృత్తి నిర్ణయ విధానం యావత్ ప్రపంచంలోనే అమల్లో ఉందా అని బుద్ధుడు ఎదురు ప్రశ్న వేయగా, లేదు అని విశ్వకారి జవాబిచ్చాడు. ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యం, అంతేగాని ఉన్నత వంశంలో పుట్టడం కాదు అని భగవానుడు చెప్పాడు. కులం వద్దు, అసమానత వద్దు, ఉచ్చ నీచాలుండరాదు, మానవులందరూ సమానమే, నీవెంతో నేను అంతేనన్న ధోరణిలో నీవు నీ పొరుగువారితో కలిసిపోవాలి అని బుద్ధుడు చెప్పాడు. నమో బుద్ధాయ. ఇప్పుడు రెండవ భాగము, పుట్టుకను బట్టిగాక వ్యక్తి విశిష్టతను బట్టే విలువను నిర్ణయించాలని బోధించు ధర్మమే సద్ధర్మం గురించి మాట్లాడుకుందాం. బ్రాహ్మణులు బోధించే చాతుర్వర్ణ సిద్ధాంతంలో పుట్టుకకే ప్రాధాన్యత ఇవ్వబడింది. బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు కనుక తాను బ్రాహ్మణుడు. ఒకడు క్షత్రియుడిగా గుర్తించబడడానికి కారణం తన తల్లిదండ్రులు క్షత్రియులు కావడమే. తల్లిదండ్రులు వైశ్యులైతే వారి సంతానం వైశ్యులే. ఒకని తల్లిదండ్రులు శూద్రులు కాబట్టి తాను కూడా శూద్రుడే. బ్రాహ్మణులు నమ్మే ఈ సిద్ధాంతం ప్రకారం పుట్టుకతో కానీ మరేదానికి ప్రాధాన్యత లేదు. చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినట్లే ఈ విధానాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించాడు బుద్ధుడు. బుద్ధుడు బోధించిన సిద్ధాంతం బ్రాహ్మణ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఒక వ్యక్తి యొక్క స్థాయిని తన గుణమే కొలబద్దగానే తన కులం కాదన్నది బుద్ధుడు సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని బుద్ధుడు బోధించిన సన్నివేశం చాలా ఆసక్తికరమైనది. ఒకప్పుడు బుద్ధుడు అనాథ పిండకుని విహారంలో నివసిస్తుండేవాడు. ఒకనాడు బుద్ధుడు ఉదయాన్నే లేచి తన భిక్షపాత్రతో భిక్షాటనకై శ్రావస్తి పట్టణంలోకి ప్రవేశించాడు. భగవానుడి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అగ్నికుడను బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. యజ్ఞగుడంలో సమిదలు వేసి మండిస్తూ ఆ యజ్ఞానికి కావలసిన ఇతర సామగ్రిని ప్రోగు చేయడం జరుగుతోంది. పావనచరితుడు ఇంటివైపు రావడం దూరాన్నుండి గమనించిన బ్రాహ్మణుడు ఆగ్రహించి, ఓ బోడిగుండు భిక్షుడా, అక్కడే ఆగు, దౌర్భాగ్యుడా, కులహీనుడా, ముందుకు రాకు అంటూ తిట్టసాగాడు. ఆ మాటలు విన్న భగవానుడు, ఓ బ్రాహ్మణ, కులహీనుడు అనగా ఎవరో నీవెరుగుదువా? ఒకడు ఏ పరిస్థితుల్లో కులహీనుడవుతాడో నీవెరుగుదువా అని ప్రశ్నించగా, ఓ గౌతమ, కులహీనుడనగా ఎవరో నాకు తెలీదు. ఒకడు ఏ పరిస్థితుల్లో కులహీనుడవుతాడో కూడా వాస్తవంగా నాకు తెలియదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అయితే కులహీనుడు అనగా ఎవరో తెలుసుకునేందుకు ఆ బ్రాహ్మణుడు కోల్పోయేది ఏదీ ఉండబోదని భగవానుడు చెప్పగా, అయితే తెలుసుకోవాల్సిందిగా నీవు చెప్తున్నావు కనుక అదేదో వివరించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు. తెలుసుకునేందుకై బ్రాహ్మణుడు సంసిద్ధత తెలియపరచడంతో తథాగతుడు ఇలా చెప్పాడు. ఎవరైతే ఆగ్రహించి అసభ్యంగా ప్రవర్తిస్తాడో, ఎవరైతే దుర్బుద్ధితో సాటి వారికి హీనంగా చూస్తారో, ఎవరైతే తప్పుడు దృష్టికోణం కలిగి ఉంటాడో అలాంటివాడు కులహీనుడు. దయారహితమైన జీవులను హింసిస్తే అలాంటివాడు కులహీనుడు. ఎవరైతే ఇతరులను బాధించి తన గ్రామాలను వాడలను నాశనం చేస్తాడో అలాంటివాడు కులహీనుడు. గ్రామంలో కానీ వన ప్రాంతంలో కానీ ఎవరైతే దొంగతనానికి పాల్పడతాడో, తనకివ్వబడని దాన్ని గ్రహింప చూస్తాడో వాడు కులహీనుడు. ఎవడైతే రుణం తీసుకొని పారిపోతాడో, నా రుణం చెల్లించమంటే నేను నీకు బాకీ లేనని బకాయిస్తాడో అలాంటివాడు కులహీనుడు. ఎవడైతే స్వార్థబుద్ధితో తానొక దారిన పోతున్న వాణ్ణి దోచుకుంటాడో అలాంటివాడు కులహీనుడు. ఎవడైతే తన స్వార్థం కోసం కానీ లేక ఇతరుల ప్రయోజనం కోసమై కానీ లేక ధనాశతో కానీ అబద్ధపు సాక్ష్యం చెప్తాడో అలాంటివాడు కులహీనుడు. ఎవడైతే ప్రేరణ వల్ల కానీ లేక అభీష్టం ప్రకారం కానీ ఇతరుల లేక హితుల సతులతో అక్రమ సంబంధం పెంచుకుంటాడో అలాంటివాడు కులహీనుడు. ఎవరైతే వార్ధక్యంలో ఉన్న తన తల్లిదండ్రులను డబ్బు నుండి కూడా ఆదుకొనడో,
డబ్బు ఉండి కూడా ఆదుకొనడో అలాంటివాడు కులహీనుడు. హితవు కోరి వచ్చిన వాడికి ఎవరైతే చెడు బోధన చేస్తాడో అలాంటివాడు కులహీనుడు. పుట్టుకతో ఎవ్వడూ కులహీనుడు కాడు, పుట్టుకతో ఎప్పుడూ బ్రాహ్మణుడు కాడు. ఆ మాటలు విన్న అగ్నికుడు తాను తొందరపాటుగా బుద్ధుని దూషించినందుకు సిగ్గుతో తల వంచాడు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి.